హాయ్ ఆల్, నేను డిటిఆర్ మీ హెల్త్ కోచ్. నేను ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే, మీ అందరికీ తెలుసు నేను ఓవరాల్గా 31 కిలోల బరువు తగ్గాను. నేను ఈ ప్రాసెస్లో ఏమైందంటే, ఫస్ట్ 15-20 కిలోలు తగ్గినప్పుడు అంతగా నా ఫేస్లో తగ్గినట్టు కనిపించింది, కానీ లాస్ట్కి 30-31 కేజీకి వచ్చినప్పటికీ ఫేస్ మొత్తం పీక్కుపోయింది. చాలామంది అన్నారు, ఏమైంది నీకు, పీనుగులాగా తయారైపోతున్నావు, బాగా పీక్కుపోయింది, ముఖం చండాలంగా ఉంది, చూడలేకపోతున్నావు అని. చాలామంది నన్ను ఈవెన్ గేలి కూడా చేశారు, అంత అవసరమా, ఎందుకు తగ్గుతున్నావు నువ్వు అని. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసే ఉంటారు, ఇప్పుడు వీడియో చూడండి. ఏదైనా సరే మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత, ఆ తర్వాత ఒక నెల రోజులకి, ఆ 2 నెలలకి మన ఫేస్లో ప్రీవియస్ గ్లో ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది. ఇంకొకటి, అంతమంది పీక్కుపోయినట్టుంది కదా ఫేస్ మొత్తం. ఇప్పుడు చూడండి, అప్పుడు ఏంటంటే మనం ఒక టార్గెట్లో వెళ్తూ ఉంటాం. టార్గెట్లో ఉన్నప్పుడు మొత్తం ఒకేసారి పీక్కుపోయినప్పుడు ఎవరికైనా సరే ఫేస్ గలీజ్గా చండాలంగా కనబడుద్ది. టార్గెట్ రీచ్ అయిన తర్వాత మన వెయిట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోతాం. వెయిట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన 1 మంత్ 2 మంత్స్లో అగైన్ మన ప్రీవియస్ గ్లో ఏదైతే ఉందో అది మనం తిరిగి పొందగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే, వెయిట్ మేనేజ్మెంట్ అయిన తర్వాత, నార్మల్ మనం ఐడియల్ వెయిట్కి రీచ్ అయిన తర్వాత అంత స్ట్రెస్ ఉండదు మనలో. ఇట్స్ ఓన్లీ అబౌట్ మేనేజింగ్ అవర్ వెయిట్. కాబట్టి నిద్ర కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎంతసేపు నిద్రపోవాలి అంతసేపు నిద్రపోతాం. ఎన్ని నీళ్ళు తాగాలో, అన్ని మంచి నీళ్ళు కూడా తాగుతాం మనం. ఇంకొకటి ఏంటంటే, స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ టార్గెట్ అచీవ్ చేసాం కాబట్టి. సో ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉంటారో వాళ్ళ గురించి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీకు కూడా మీ నైబర్హుడ్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ జర్నీలో లేరు. ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగిలిన విషయాలు, వాళ్ళ కామెంట్లు, వాళ్ళ హేళన చేయటాలు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మైండ్లో తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ.